శివాజీ గారు మీది కాంబినేషన్ అండ్ ఆయన ఏది చెప్తే అది గీత దాటని ఒక ట్రూ. మామగారు. యాహ్! అంటే దట్స్ వాట్ మీకు ఎలా ఉంటదనంటే అంటే సినిమా అంతా ప్రతి క్యారెక్టరు ఎవరో ఒకరు చూసిన ఆడియన్ ఎక్కడో చోట ఏదో క్యారెక్టర్ కనెక్ట్ అవుతారండి. వాళ్ళ ఫ్యామిలీలో ఈ పర్టిక్యులర్ క్యారెక్టర్ మా ఇంట్లో పలానా అతను, లేకపోతే మా మేనమామ, మా ఇంట్లో మా అన్నయ్య, మా చెల్లి, మా తమ్ముడు, మా నాన్నగారు, మా అమ్మగారు అలా కనెక్ట్ అవుతారు. బట్ స్టోరీ అంతా డ్రైవ్ చేసేది ఒక ప్రైమరీ 9 క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే మేము పోస్టర్‌లో కూడా ఇవి 9 మెంబర్స్ మీకు యాక్చువల్‌గా పోస్టర్‌లు ఎప్పుడైనా చూసినప్పుడు ఏంటంటే ఎక్స్‌క్లూజివ్ లీడ్స్ మీద హీరో, హీరోయిన్ మీద ఫోకస్ అయితే వస్తుంటాయి. ఇక్కడ మీకు ప్రమోషనల్ పోస్టర్స్‌లో చూస్తే ఆ 9 క్యారెక్టర్స్ ఉంటాయి. అవును. ఇంక్లూడింగ్ మీ అండ్ లైక్ అంటే బేసికల్‌గా మూడేనండి. అంటే సినిమా రిలీజ్ అయింది కాబట్టి మనం ఓపెన్‌గా మాట్లాడుకోవచ్చు. ఐ యెస్. మీన్ యెస్. బేసికల్లీ మూడే 3 కాన్సెప్ట్స్. కోర్ట్ ఎపిసోడ్, హ్మ్. అబ్బాయి ఫ్యామిలీ, యెస్. అమ్మాయి అమ్మాయి ఫ్యామిలీ. ఫ్యామిలీ. సో, కోర్ట్‌లో ముగ్గురు మెయిన్ పర్సన్స్, అమ్మాయి ఫ్యామిలీలో ముగ్గురు మెయిన్ పర్సన్స్, అబ్బాయి ఫ్యామిలీలో ముగ్గురు మెయిన్ పర్సన్స్. ఈ 9 మెంబర్స్ మీద స్టోరీ అంతా ట్రావెల్ అవుతూ వచ్చింది. అండ్ యాహ్! డెఫినైట్‌లీ 'శివాజీ' గారికేంటంటే ఇట్స్ ఎ కమ్‌బ్యాక్ ప్రాజెక్ట్. అండ్ ఇట్స్ కాంట్రాస్టింగ్ కదండీ! ఇప్పటి వరకు ఆయన చేసిన లీడ్ క్యారెక్టర్స్, హీరో లైక్ ఆ కైండ్ ఆఫ్ లీడ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చి 'బూచమ్మ బూచోడు' ఐ థింక్ ఇట్స్ ఆల్‌మోస్ట్ 13 ఇయర్స్ బ్యాక్ ఆయన లాస్ట్ చేసిన మూవీ. తర్వాత గ్యాప్ వచ్చిందంటే ఆయన పొలిటికల్‌గా వెళ్లి రెవెన్యూ చేసుకుంటూ వచ్చారు. తర్వాత వెరీ రీసెంట్‌లీ మళ్ళీ 'బిగ్ బాస్' అయిన తర్వాత అది 90స్ #90స్ అవును. అవును. ఈటీవీలో వచ్చింది. సో, తర్వాత ఇదే అండ్ మెయిన్ స్ట్రీమ్ అనుకుంటే ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్. థియేటర్‌లో రిలీజ్ అయింది ఇదే. సో, డెఫినైట్‌లీ ఓవర్ అండ్ అబోవ్ అంటే లైక్ ఎక్సీడెడ్ ఎక్స్‌పెక్టేషన్‌గా చేశారండి ఆయన. డెఫినైట్‌లీ అదే ఇప్పుడు మొన్న ప్రమోషన్స్‌లో మీరు చూసే ఉంటారు. సరదాగా 'దర్శి' అండ్ 'రోషన్' ఎవరు హీరో, ఎవరు ఎవరు హీరో హీరో? అని అనుకున్నారు గానీ, బట్ డెఫినైట్‌లీ ఇప్పుడు కూడా ఏంటంటే ఎవరు హీరో అన్నది గాస్ చేయలేరు ఎవరు. ఎండ్ ఆఫ్ ద డే కంటెంట్ కథే ముందుకు తీసుకెళ్ళింది. ఆ కథను ముందుకు తీసుకెళ్ళడానికి ఒక పర్సన్ అనేవారు 'రామ్ జగదీష్' అనేవారున్నారు. ఆ 'రామ్ జగదీష్' ఈ 9 మందిని వాడుకొని జాగ్రత్తగా ఎలా కావాలంటే మీకు కోర్ట్ డ్రామా మూవీస్ అనేది సాధారణంగా ఎవరు అంత ఐ మీన్ ఇంట్రెస్టింగ్‌గా ముందుకు వెళ్ళరండి. 2 అవర్స్ ఒకటే కోర్ట్ ఇదనంటే మనం కూర్చొని చూడాలా? అంత డ్రామా అనేది చూడలేరు. బట్ అసల ఆడియన్ అన్నది తల తిప్పలేదు. ఒక మొబైల్ ఫోన్ ఆన్ చేయలేదు మొత్తం మూవీలో. పర్ఫెక్ట్‌గా కూర్చోబెట్టి ఆడియన్ ఎంగేజ్ ఇంకా అంతకన్నా ఏం కావాలండి. అంటే ఇలాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకి ఆడియన్ కదలకుండా ఆడియన్ ఎంగేజ్ చేస్తూ కూర్చోబెట్టారు డైరెక్టర్ గారు అది. యాహ్! యాక్చువల్‌గా ఇలాంటి సబ్జెక్ట్ తీయాలని ధైర్యం ఉండదు. ఎందుకంటే హిందీలో తప్ప తెలుగులో ఇలాంటి సబ్జెక్ట్ చాలా తక్కువ. రావ్. యాహ్! నేనైతే చూసింది వరకు 'వకీల్ సాబ్.' అంటే మేబీ ఇంకా చాలా ఉండుండొచ్చు కానీ 'వకీల్స్' అంటే మీరు 'వకీల్ సాబ్' కన్నా ముందొకటి అదే మీరన్నట్టు హిందీలో 'దామిని' అని వచ్చిందండి. 'దామిని.' యెస్. 'దామిని' తెలుగులో కూడా చేశారు. పేరు మర్చిపోయాను నేను. అదొక్కటే అంటే నాకు గుర్తుండి అంటే ఐ డోంట్ నో ఉండొచ్చు. హ్మ్. బట్ నాకు గుర్తుండి ఆ రీమేక్ ఆఫ్ 'దామిని' అండ్ 'వకీల్ సాబ్' అంటే కోర్ట్ డ్రామాలో మనకి తెలుగులో వర్కౌట్ అయిన మూవీస్. అండ్ తర్వాత ఇప్పుడు కోర్ట్. యాహ్! అసలకి నేనైతే 'శివాజీ' గారిని బాగా తిట్టుకున్నాను. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ద క్యారెక్టర్. మంగపతి అక్కడే సక్సెస్ అయ్యాడు. ఎప్పుడైతే క్యారెక్టర్‌ని తిట్టుకుంటారో ఆబ్వియస్‌లీ అది క్యారెక్టర్ సక్సెస్ అయినట్టే.